ఈయన కామెంట్స్ చూసి ఒక ప్రముఖ సంగీత దర్శకుడు అయితే పిలిచి ఈయనకు అవకాశం ఇచ్చిండు. అందులో నా వాయిస్ స్టార్టింగ్ లో వచ్చే వాయిస్ నాదే, అది చాలా మంది తెలియదు. అచ్చా, ఓకే. ఎట్లా ఉంటుంది, ఎడాడ ఉడితివే ఎల్లావా నీవు చోడేడవా సేవు ఎల్లావా ఓ గుడ్డు సీ గుడ్డు ఎల్లావా. మన చుట్టుపక్కల జనాలకి ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనడంతో కొంచెం చిన్న చూపు ఉంటుంది. ఎందుకు? నాకు అవకాశం ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన మొదటి వ్యక్తి గురువు చరణార్జున్ గారు. సో ఎట్లాగూ చరణార్జున్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయనకు మీకు మధ్య రిలేషన్ ఎట్లుంటుంది, ఆయన మీరు కలిసి వర్క్ చేసినప్పుడు అట్మాస్ఫియర్ ఎట్లుంటుంది? చరణ్ సార్ ఏంటంటే ముందు దినము దినమంటూ ప్రేమ గండమే దాటి నువ్వు దక్కే సమయాన దిక్కు లేని వాళ్ళయ్యా. శిరీషా ఓ శిరీషా సిరి సిరి నవ్వుల సిన్నదానా సిద్ధరిచ్చే సిలక లెక్క ఎగరకే. మ్యాక్సిమం ఇప్పుడున్న తెలుగు ఫోక్ ఇండస్ట్రీలో 90% ఫేమ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరినీ మొట్టమొదటి ఓపికగా పాడించింది చరణార్జున్ గారు. 2 years అయినా సరే నేను డాక్టర్ కావాలని ఇలా అనుకున్నా. అది మధ్యలో కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల గురుతే లేదా వనిత నీకు కొంచెమైనా గుండెల్లో పసిపాపల్లే నిన్ను పెంచుకున్నా. అలా నేను మ్యారేజ్ ఫిక్స్ చేసుకొని ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకొని నేను హైదరాబాద్ బస్ ఎక్కాను. ఓకే, మరి ఎట్లా ఇంట్లో వాళ్ళకి చెప్పలేదా పెళ్ళి వద్దు అని?